వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. ఈ మధ్య కాలంలో వస్తున్న హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితమవుతున్నారు. గట్టిగా 10 సినిమాలు చేస్తే ఫెడ్ అవుట్ అవుతున్నారు. మరికొంతమంది మరీ దారుణంగా 1-2 సినిమాలు చేసి ఇండస్ట్రీకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. కానీ ఓ సీనియర్ హీరోయిన్ హవా ఇప్పటికీ కొనసాగుతుంది. ఓ బిస్కెట్ యాడ్ ఓ హీరోయిన్ జీవితాన్నే మార్చేసిందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు, ఏ మూవీస్ చేసింది చూసేద్దాం పదండి. రీసెంట్ డేస్ లో వస్తున్న హీరోయిన్స్ కొన్ని సినిమాల తర్వాత మాయమవుతున్నారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఇండస్ట్రీలో స్టార్టం తెచ్చుకోలేకపోతున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఒక్క భాషలోనే కాదు, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇలా రకరకాల భాషల్లో సినిమాలు చేస్తున్నారు. అలా ఓ హీరోయిన్ ఏకంగా 200కు పైగా సినిమాలు చేసింది. ఒక్క బిస్కెట్ యాడ్ ఆమె కెరీర్ ను మార్చేసిందట. యాడ్ పుణ్యమా అని ఆమెను ఇండస్ట్రీలోకి టాప్ హీరోయిన్ చేసింది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేలా చేసింది. అలా వచ్చిన ముతుకుమ్మ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. చిత్ర పరిశ్రమలో యాడ్స్ లో నటించిన వారు హీరోయిన్స్ గా మారిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఈ బ్యూటీ రమ్యకృష్ణ తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అంతంతో నటనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది రమ్యకృష్ణ. అయితే ఈ అమ్మడికి ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చిందంటే, వెల్లై మనసు సినిమాలో మహిళ ప్రధాన పాత్ర కోసం వెతుకుతున్నారట చిత్ర నిర్మాతలు. ఇందులో యాదృచ్ఛికంగా కుముదం అనే వార్తా పత్రికలో ఓ బిస్కెట్ కు సంబంధించిన యాడ్ లో రమ్యకృష్ణ కనిపించిందట. ఈ అమ్మడు బాగుంది, ఎవరో కనుక్కోండి అనే నిర్మాతలు చెప్పడంతో సిబ్బంది ఆరా తీశారట. దాంతో ఆమె తమిళనాట పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేడకోడలు అని తెలిసిందని సమాచారం. ఇక మూవీ మేకర్స్ చో రామస్వామిని రమ్యకృష్ణను నటింపజేయాలని అడిగారట. ఆ తర్వాత దర్శకుడు వెళ్లి రమ్యను కలుసుకొని మొదటి సినిమా వెల్లై మనసుకి నటిగా సైన్ చేయడం జరిగిందని తెలుస్తుంది. అలా సినిమాలోకి వచ్చారట రమ్యకృష్ణ. ఆ సినిమా సమయానికి రమ్యకృష్ణది చిన్న వయసు. 8వ తరగతి చదువుతూనే తమిళంలో వెల్లై మనసులో ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత బాల్యమిత్రులు అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఇక హీరోయిన్ గా ఈ బ్యూటీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పుడు తల్లిగా, అత్తగా పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. బాహుబలి సినిమాలో ఆమె చేసిన శివగామి పాత్ర రమ్యకృష్ణకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో సినిమాలకు సంబంధించిన రూమర్లు ఎప్పటికప్పుడు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే వాటిలో నిజమెంత ఉందో తెలుసుకోవడం మాత్రం ప్రేక్షకులకు పెద్ద సవాలుగా మారింది. రీసెంట్ గా ఓ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కు సంబంధించిన ఓ మూవీపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక వాటిపై క్లారిటీ వచ్చిందా? ఇంతకీ ఏ హీరో, డైరెక్టర్ మూవీపై రూమర్స్ వచ్చాయి? ఎవరైనా క్లారిటీ ఇచ్చారా? హ్యావ్ ఎ లుక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న పాన్ ఇండియా చిత్రం AA23 ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని రచయిత రత్నకుమార్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం కొనసాగుతుందని, దానిపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆయన తేల్చి చెప్పారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ సినిమా విడుదలై 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 3న రత్నకుమార్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైనందుకు గర్వంగా ఉందని తెలుపుతూ పోస్ట్ చివర్లో AA23 కోసం వేచి ఉండలేనని రాసుకొచ్చారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై వస్తున్న పుకార్లకు ఆయన ఒక పోస్ట్ తో చెక్ పెట్టారు. ఇక 2026 ప్రారంభంలో ఈ AA23 చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతంతో వచ్చిన టీజర్ భారీ అంచనాలు క్రియేట్ చేసింది. అయితే షెడ్యూల్ సమస్యలు లేదా క్రియేటివ్ విభేదాల కారణంగా ఈ సినిమాను పక్కన పెట్టారని ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని నిరాధారమైన వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఖైదీ, విక్రమ్, లియో వంటి చిత్రాలకు సహా రచయితగా పనిచేసిన రత్నకుమార్ ఈ AA23 సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని గతంలోనే తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఉండే ఈ కథాంశంపై అల్లు అర్జున్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. తాజా స్పష్టతతో ఈ వదంతులు పూర్తిగా నిరాధారమైనవని ట్రేడ్ వర్గాలు కూడా అంటున్నాయి. 2027లో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు మళ్లీ పెరిగాయి. ఈ వార్తతో మళ్లీ అల్లు అర్జున్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా కల్ట్ క్లాసిక్ మొదలుకొని మాస్, యాక్షన్,
ఫిక్షన్ వరకు ఎన్నో చిత్రాలు తెరపై సందడి చేశాయి. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడమే కాకుండా నిజాలను తెరపై చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఓ పాన్ ఇండియా హీరో మాత్రం 4 మూవీస్ లో 4 యుగాలను కవర్ చేశాడు. అలా 4 యుగాల్లో 4 పాత్రల్లో మెప్పించి ఏకైక హీరో అతడేనట. మరి ఆ హీరో కవర్ చేసిన ఆ 4 యుగాలు ఏంటి, వాటిలో ఆయన పాత్రలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో దర్శకులు పడే కష్టాలు వర్ణనాతీతం. ఇకపోతే హీరోలు కూడా ప్రేక్షకుడి అభిరుచిని దృష్టిలో పెట్టుకొని ఆధ్యాత్మిక చిత్రాలను మొదలుకొని కామెడీ, హారర్, రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ ఇలా ప్రతి జానర్లో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ప్రత్యేకించి డివోషనల్ జానర్ విషయానికొస్తే రాముడిగా, రావణాసురుడిగా, కృష్ణుడిగా, కంసుడిగా ఇలా ఎన్నో రూపాల్లో ప్రేక్షకులను అలరించిన పాత్రల గురించి చెప్పనక్కర్లేదు. అయితే వీరంతా ఒక యుగం లేదా 2 యుగాల్లోని పాత్రలతో ప్రేక్షకులను అలరించిన వారే. కానీ ఇక్కడ ఒక హీరో మాత్రం ఏకంగా 4 యుగాలను కవర్ చేస్తూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయనెవరో కాదు, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. ఒక వైపు తన సినిమాలలో నటిస్తూనే మరొక వైపు ఇతర హీరోల సినిమాలలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రభాస్ రొమాంటిక్ మొదలుకొని హారర్, కామెడీ, మాస్, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ ఇలా ఒక్కటేమిటి అన్ని జానర్లను టచ్ చేస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. అలాంటి ప్రభాస్ ఏకంగా 4 యుగాలను కవర్ చేస్తూ సినిమాలు చేశారు. ముఖ్యంగా ఆయన పాత్రలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి ఆయన కవర్ చేసిన ఈ 4 యుగాలు, ఆయన పాత్రల గురించి నెట్టింట టాక్ మొదలైంది. మంచు విష్ణు ప్రెస్టీజియస్ మూవీగా వచ్చిన కన్నప్ప సినిమాలో రుద్రుడిగా ప్రభాస్ కనిపించారు. శివుడి పరమ భక్తుడిగా 30 నిమిషాల పాటు ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర మాత్రం అందరికీ బాగా కనెక్ట్ అయింది. ఇక సత్యయుగం నాటి పాత్రతో మెరిసిపోయారు ప్రభాస్. అలాగే ప్రభాస్ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడుగా నటించిన చిత్రం ఆదిపురుష్. త్రేతాయుగం నాటి రామాయణ ఇతిహాస గాథను తెరపై చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గ్రాఫిక్స్ వల్ల పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఇందులో రాముడిగా ప్రభాస్ పాత్ర ఆకట్టుకుంది. ఆ అవతారంలో ఆయనలోని కొత్త యాంగిల్ ను చూపించారు. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 AD చిత్రంలో భైరవ పాత్రలో కనిపించి సందడి చేశారు. ఈ పాత్ర భైరవుడి పూర్వజన్మగా కనిపిస్తుంది. ఇక సినిమా ప్రథమార్థంలో భైరవుడి పాత్రలో చాలా చలాకీగా, కామెడీగా, స్వార్థం మేళవింపుగా సాగుతుంది. ఈ సెకండ్ హాఫ్ అలాగే క్లైమాక్స్ వచ్చేసరికి భైరవుల్లోని అసలు శక్తి ఏంటో తెలిసి కథ మలుపు తిరుగుతుంది. అలా ఈ సినిమా చివర్లో కర్ణుడిగా కనిపించారు. ఇక ఈయన పూర్తి రోల్ మనకు సెకండ్ భాగంలో కనిపించనున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం జరుగుతుంది కలియుగం. ఈ కలియుగంలో ప్రభాస్ బాహుబలి పాత్రతో అదరగొట్టేశారు. అంతేకాదు ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించి ప్రేక్షకులను మెప్పించారు. అలా ప్రస్తుత జనరేషన్ లో ఈ 4 యుగాలను కవర్ చేసిన ఏకైక హీరోగా ఈ రికార్డు ప్రభాస్ కి మాత్రమే సాధ్యమని చెప్పొచ్చు. ప్రభాస్ ప్రస్తుత సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ది రాజసభ అనే హారర్ కామెడీ జానర్లో సినిమా చేసి ప్రేక్షకులను నిరాశపరిచారు. ప్రస్తుతం హను రాఘపుడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నారు. ఇక ఈ చిత్రాల తర్వాత కల్కి సీక్వెల్ తో పాటు సలార్ సీక్వెల్ లో ప్రభాస్ నటించనున్నారు. సినీ ఇండస్ట్రీలో తక్కువ టైంలోనే పాపులర్ అయింది ఓ బ్యూటీ. టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. రీసెంట్ డేస్ లో వరుస హిట్స్ అందుకుంటూ గోల్డెన్ బ్యూటీగా దూసుకుపోతుంది ఆ అమ్మడు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో రాణిస్తోంది. ఇప్పుడు తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పుకొచ్చింది. మరి ఆ బ్యూటీ ఎవరో, ఆమె క్రష్ ఎవరో, ఈ స్టోరీని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది పంజాబీ ముతుకుమ్మ మీనాక్షి చౌదరి. హిట్టు, గుంటూరు కారం, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో లక్కీ చామ్గా మారిపోయింది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లోనూ విజయ్ దళపతి సరసన నటించి అక్కడి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఇక ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో శింభు గురించి మీనాక్షి చౌదరి చేసిన కొన్ని క్రేజీ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
ఒకవేళ మీరు సినీ పరిశ్రమకు చెందిన ఏ హీరోతోనైనా మూవీ డేట్ కి వెళ్లాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారు అని యాంకర్ అడిగారు. దీనికి మీనాక్షి ఏమాత్రం తడుముకోకుండా ఎంతో ఉత్సాహంగా కోలీవుడ్ స్టార్ హీరో శింబు పేరును చెప్పింది. ఇక మీనాక్షి తాను మూవీ డేట్ కు వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా శింబు సార్ తోనే వెళ్తానంటూ చాలా ఎక్సైటింగ్ గా సమాధానం ఇచ్చింది. శింబు స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన నటన అంటే తనకు చాలా ఇష్టమని ఈ బ్యూటీ తెలిపింది. ఇక శింబుపై మీనాక్షి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా శింబు అభిమానులు ఈ వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేస్తూ ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలని ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దర్శకుడు అశ్వత్ మరిముత్తు నేతృత్వంలో శింబు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ STR49 లో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్లు కూడా టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమా గురించిన చర్చల నేపథ్యంలోనే ఆమె శింబుపై ఇలాంటి క్రేజీ కమెంట్ చేయడం విశేషం. వరుస సక్సెస్ లతో జోరు మీదున్న మీనాక్షి ఒక పక్క తెలుగులో నాగ చైతన్యతో వృషకర్మ వంటి చిత్రాల్లో నటిస్తూనే మరోపక్క తమిళంలోనూ క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకుంటూ బిజీగా గడుపుతుంది. కెరీర్ పరంగా ఇంత సక్సెస్ఫుల్ గా సాగుతున్న ఈ డాక్టర్ అమ్మ మీనాక్షి భవిష్యత్తులో శింబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సి లాంటి తోటి హీరోయిన్లు ఫ్లాప్ లో ఉన్న తరుణంలో మీనాక్షి చౌదరి ఇలా వరుస అప్డేట్స్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి చదువులో చాలా యాక్టివ్. ఆమె ఒక డెంటిస్ట్. చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె 2018లో జరిగిన ప్రతిష్టాత్మక ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో రన్నర్ అప్ గా నిలిచింది. ఆ తర్వాత మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 పోటీల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి ఫస్ట్ రన్నర్ అప్ కిరీటాన్ని గెలుచుకున్నారు. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనంలో నిల్పరాదు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.